హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైన నామమును బట్టి లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అభిషేక్తుడై ఉన్నాడు. మీ అందరూ కూడా ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. అలాగనే చిన్న పాట పాడుతూ అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనం దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవిద్దాం. అందరూ నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహోన్నతుడమైన నా దేవా, నా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగలవాడా నీకు వందనాలు. కృపాక్షేమమును కలగ చేయవాడా నీకు మహిమను చెల్లిస్తూ ఉన్నా. ఆత్మదేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో పరిశుద్ధుడా, ఇదిగో ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా తన ప్రభువా నీ కృపలో భద్రపరిచినావు. నీకు స్తోత్రం. ఇల్లు తన ప్రభువా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తన ప్రభువా లైవ్ ఇవ్వడం ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించండి. అలాగే తన ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను నామమునకు మహిమ తెచ్చుకోవడమని బ్రతిమలాడుకొనుచు ఉన్నా. జీవమన యేసు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తన ప్రభువా ప్రారంభం నుండి అంతం వరకు కూడా మీరే మహిమను పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న పాట పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. చిన్న క్షణం ఒక పల్లవి పాడుకొని దేవుడి నామాన్ని మేము పూజిస్తాం. నిన్ను విడచి క్షణమైనా ఉండలేనయ్యా, నిన్ను మరచి నేనైనా బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి క్షణమైనా ఉండలేనయ్యా, నిన్ను విడచి నేనైనా బ్రతుకలేనయ్యా. ఆత్మదేవా నిన్నారాధించేదా, ఆత్మదేవా నిన్నారా
స్తుతుడా నీకే ఆరాధన ఓ యేసు ప్రభువా యేసు ప్రభువా నీకే ఆరాధన యేసయ్యా నిన్ను ఆరాధించెదా పరిశుద్ధాత్మ దేవా నిన్ను స్తుతించెదా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఆమేన్ హల్లెలూయా holy holy are you Lord God Almighty. Worthy is the Lamb, worthy is the Lamb. Amen. Hallelujah. Hallelujah. For the Lord God Almighty reign. Hallelujah. Hallelujah. Holy, holy are you, Lord God Almighty. Worthy is the Lamb. Yes, Holy Spirit. Oh, thank you, Lord, for your presence. Prabhu, నీ సన్నిధి నిమిత్తమై నీకు వందనాలయ్యా. ఆత్మదేవా నీకు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. కృపగలవారా నీకు వందనాలు. ఓ హల్లెలూయా. దేవా నీ ఆత్మ చేత నింపినందుకు నీకు వందనాలు. ఓ రిబాషనరా బారాకషరదరా Uli ricada razianda hazza boshata no menzaheto raba. Zaigala no bazenta rashana raba. Hallelujah, Father. This is your grace upon us. Oh, ini krupa mamilo yunadu. Hallelujah. Hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Thank you, Jesus. Oh, this is your grace, Lord. Our Ashandarajano. Krupa, Isayani Krupa. Hallelujah. Thank you, Jesus. Father, we love you. And then you go on the church. మహిమను చెల్లిస్తున్నా. నీ కృపను చూపించినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఆత్మదేవ నీ మహిమ చేత నింపినందుకు స్తోత్రాలు. నీ బలమైన సన్నిధిలో నీ బలమైన ప్రసన్నత చేత మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు. నాకు 1,000 మందిని తరుము, 2 10,000 మందిని తరుము నేను ఫలించి ఒంటి కాడి కంటే నన్ను 2 మీలోని సరిపించి నాకు తోడుగా నేను ఉన్నందుకు నీ వందనాలు చెల్లించుకోవాలి. అని ప్రభు వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీవు మాకు తోడుగా ఉండి కానీ ప్రభు అని గొప్ప కార్యం చేయండి. అని ప్రభు మాట్లాడుచున్నది నేను కాదు కానీ నాలో ఉన్న నీవు మాట్లాడమని నేను ప్రార్థనలు. ఎందరో ఈ దినము చూడలేక ఉన్నారు కానీ నేను గొప్ప కార్యము చేస్తున్నాను. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అని ప్రభువా అనేక గృహములలో ఈ రోజు తన ప్రభువా వారి ఆరాధన ద్వారా పాటల ద్వారా వాక్యముల ద్వారా మహిమను పొందుచూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మని మహిమ గణతల ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్ యు ఆల్. బ్లెస్ యు. అవర్ ఎవరిని మాట్లాడుతున్నాం బయట
దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు ఆయన ఇచ్చిన కృప ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ఆయన ప్రసన్నత ద్వారా నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. ఇదిగో దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నా. నన్ను క్షమించాలి. 11 గంటలకు ఆరాధన మొదలవుతుందని వాక్యం మొదలవుతుందని మీకు ప్రకటించిన మాట వాస్తవమే. కొంచెం ఆలస్యమైంది, నన్ను దయచేసి క్షమించగలరు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని కార్యములు జరిగించడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని పరిశుద్ధ ఆత్మచేత నింపబడి, పరిశుద్ధత చేత బలపరచబడి, ఆయన యొక్క గొప్ప కార్యములు చేయడానికి స్థిరపరచబడి ఆయన సన్నిధిలో నడవడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని పరిశుద్ధుడు, బాహున్నతుడై ఉన్నాడు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడై ఉన్నాడు. ఆయన అపరంజిని పాదములు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మహిమంతా ధవలముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే దేవుడు నన్ను ప్రేరేపించి ఈరోజు ఈ విధముగా మాట్లాడమని సెలవిచ్చి ఉన్నాడు. ఆయన అపోస్తల కార్యముల నుండి 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. అది ఉజ్జీవము గురించి మాట్లాడమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రకటించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడమని నాకు సెలవించినప్పుడు ప్రభువా సరే నీ చిత్తమే, నేను మాట్లాడదును అని దేవుడితో వాగ్దానం తీర్మానం చేసుకొని ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా విని దీని ద్వారా ఉజ్జీవభరితులై దేవుని ఆత్మచేత నింపబడి దేవుని పరిశుద్ధతలో మనము నివసించి ఆయన యొక్క గొప్ప కార్యాన్ని చేయడానికి మనం సిద్ధపరచబడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నేను దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించాలి. నువ్వు నేను ఆయన పరిశుద్ధతను మనం అనుభవించాలి. ఆయన గొప్ప కార్యములు చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనముల వరకు మనం చదువుకొని దేవుని నామముని మహిమపరచుదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాడు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగింది. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లించబడచ్చు. సజీవుడా, నిత్యము నివసించువాడా, తేజోమయుడా, నీకు వందనాలు. మాట్లాడొచ్చున్నది నేను కాదు, కానీ నాలో ఉన్న నీవు మాట్లాడచ్చు. నాలో ఉన్న నీవు గొప్ప కార్యము చేస్తావు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ నోట నా మాట నుంచి ఉన్న వాగ్దానం చేసి నెరవేర్చినందుకు నీకు వందనాలు. నేను మనకు మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లి. ఇదిగో నాకు నోటికి బుర్రగా మీరు వాడుకొని నిన్ను రాత్రి మీలో అనుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అని వేడుకొనుచున్నాము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును. మరొకసారి చదువుకున్నాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. ఎప్పుడు కూడి ఉన్నారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి అనేకులకు కనబడిన తర్వాత ఆయన 40 రోజులు అనేకులకు కనబడి ఇంచుమించు 500 మందికి పైగా కనిపించి ఆయన ఆకాశములకు ఎత్తబడిపోయాడు. మహామహిమతో ఆయన ఆరోహణమై ఉన్నారు. ఆ తరువాత శిష్యులందరూ కూడా 120 మందిగా కూడి మేడగది మీద కూర్చొని దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో జరగబడిన సన్నివేశాన్ని బైబిల్ గ్రంథంలో లిఖించబడి హల్లెలూయా. నువ్వు నేను ప్రార్థన చేస్తూ, నువ్వు నేను ఒక దినంలో కూడుకుంటా,
మనమందరం కూడా ఆదివారం దినమందున ఆయన సన్నిధిలో కూడుకొని ఉంటాం. ఒక్కడిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటిగాడ ఉండడం మంచిది కాదు, కానీ ఒకటి పడిపోయినప్పుడు ఒకటి రావడానికి ఇద్దరుగా కూడి ఉండట మంచిది. అలాగే మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఏకముగా కూడి ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో కూడుకుంటాం. అదేవిధంగా శిష్యులు అదేవిధంగా చాలా మంది స్త్రీ పురుషులు పిల్లలు 120 మందిగా మేడగది అనుభవంలో ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతూ ఉన్నా. మీలో ఎంతమంది మీ గదుల్లో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఉజ్జీవాన్ని అనుభవిస్తూ ఉన్నారు? మిమ్మల్ని ప్రశ్నించాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎవరు చెప్పారు? ఎవరంటూ ఉన్నారు? దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడి పిల్లలు అంటూ ఉన్నారు. దేవుడి యొక్క వాక్యం అంటూ ఉంది, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి నువ్వు అని. ఆయన సన్నిధిలో నడుచుట అంటే ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని అనుభవించడం, ఆయన ప్రసన్నతను మనం అనుభవించడం, ఆయన సంతోషంలో మనం సంతోషంగా ఉండడం, ఆయన పరిశుద్ధతలో మనం పరిశుద్ధంగా ఉండడం దేవుని వాక్యం సెలవిస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందరో ఈ దినాన్ని చూడలేక ఉన్నారు. ఎంతో మంది ఇటువంటి దినాన్ని చూడలేక ఉన్నారు. నశించిన వారు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దేవుడు ఆయన సజీవ లెక్కలో మనలను, జీవ గ్రంథములో మనలను ఉంచి ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తారు నా మాట? ఎంతమంది నమ్ముతారు నా మాట? ఎంతమంది ఏకీభవిస్తారు నా మాట? నా మాట కాదండి, యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఆయన ఆత్మ నీతో మాట్లాడచ్చు ఉంది. దేవుని పరిశుద్ధత నీతో మాట్లాడచ్చు ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నిన్ను నన్ను ఉజ్జీవింపచేస్తుంది, నిన్ను నన్ను బ్రతికిస్తుంది. He gives a revival to our lives. మన జీవితాలకు వెలుగునిస్తుంది, మన జీవితాలకు వెలుగునిస్తుంది, మన జీవితాలను బలపరుస్తుంది. ఆయన మనకు తోడుగా ఉండి మనకు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి యేసు. ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై 40 రోజులు అనేకులకు కనబడి స్వశరీరుడుగా మహిమ శరీరమును ధరించి మేఘాలుడే ఆరోహణమై ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమునందు కూర్చుని ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం దేవుని ప్రసన్నత మనం అనుభవిస్తూ ఉన్నాం. నేను దేవుడి యొక్క వాక్యాన్ని మీతో బోధిస్తూ ఉన్నా. ఏంటో తెలుసా? దేవుడు ఉజ్జీవభరితమైన ఆత్మచేత మనల్ని నింపి ఉన్నాడు. దేవుడు నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తలు పంపిస్తాను అని మాట్లాడచ్చు ఉన్నాడు. అవును, ఆయన చెప్పిన విధంగానే ఆదరణకర్తలు పంపించి ఉన్నారు. ఆదరణకర్తలు పంపించి నిన్ను నన్ను ఆదరించువాడిగా, నిన్ను నన్ను నింపువాడిగా, నిన్ను నన్ను ఫలభరితంగా చేయువాడిగా ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. ఒకనొక దినమున దేవుడు నిన్ను నింపి బలముగా వీచు గాలివలె అనేకుల మధ్య నిన్ను వాడుకోవచ్చు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్షణంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఉజ్జీవం, హల్లెలూయా. ఉజ్జీవం నీలో నాలో రంగులు కొనాలి. ఉజ్జీవం నీలో నాలో ఉండాలి. హల్లెలూయా. ఉజ్జీవం ఉండాలి నీలో.
నువ్వు సతతల పడిపోవద్దు. నువ్వు సప్పగా ఉండకూడదు. నువ్వు రుచికరంగా ఉండాలి. నువ్వు మండుతూ ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడండి. వినండి జాగ్రత్తగా. నేను గమనించండి జాగ్రత్తగా. పెంతెకోస్తు దినమందున పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఒక చోట కూడి ఉన్నా. ఎక్కడ తెలుసా? ఎక్కడ కూడి ఉన్నావు? నేను ఇంట్లో ఉన్నానండి, మీరు మందిరంలో ఉన్నారండి కాదు. దేవుని సన్నిధిలో కూడి ఉన్నామని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క మందిరంలో నువ్వు ఉండవని గుర్తుపెట్టుకో. ఈ రోజు నీ గృహము దేవుని యొక్క మందిరముగా మారవచ్చు ఉన్నది. ఆమె హల్లెలూయా. నీ గృహము ఈ రోజు దేవుని యొక్క సన్నిధి ఉన్నది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఒక చోటనే కూడి ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఒక్క చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండిన. అవును, ఈ రోజు మీ గృహంలో మీరు కూర్చొని ఉన్నారు. ఇదిగో మందిరంలో నేను మాట్లాడుతూ ఉన్నా. కానీ ఆయన సన్నిధిలో మనం ఒకటిగా కూర్చున్నామని గమనించిన వారు ఇదిగో మీరు ఆలోచించండి. ఆయన బలమైన గాలి చేత వీచి ఆయన మన గృహము నిండా నిండుచు ఉన్నాడు. ఆయన ఆత్మ చేత నింపుచు ఉన్నాడు. ఆ బలమైన గాలి చేత నిన్ను నన్ను తాకుచు ఉన్నాడని నువ్వు మరవవద్దు. నువ్వు ఒంటిగా లేవు, నువ్వు ఒక్కడిగా లేవు. కానీ దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తుందన్న గ్రహించి, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తుందని నువ్వు ఆలోచన చెయ్యి. నీవు ఒక్కరిగా లేవని గమనించి దేవుడు నీ పక్షంలో ఉన్నా. నీ ఇల్లంతా నేను కూడా బలమైన గాలి చేత నింపుచు ఉన్నాను. చాలా బలమైన గాలి చేత నింపుచు ఉన్నాను. బలమైన శక్తి చేత నింపుచు ఉన్నాను. ఆయన సన్నిధి చేత నీ ఇంటిని నింపుచు ఉన్నాడు. మందిరము నింపుచు ఉన్నాడు. నీ కలిగిన సమస్తము నింపుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో. పెంతెకోస్తు దినమందున దేవుడు ఆయన వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా బలమైన గాలి చేత నింపి ఉన్నాడు. అవును, ఈ రోజు ఆదివారం మనమంతా ఆయన సన్నిధిలో ఏకముగా కూడి ఉన్నామని మర్చిపోకుండా, ఆయన సన్నిధిలో మనం నిలబడామని మర్చిపోకుండా, ఆయన సన్నిధిలో మనం ఉన్నామని ఒక జ్ఞాపకం ఉంచుకో. నిర్లక్ష్యపరచు వారా నీకు హెచ్చరిక. ఆయన సన్నిధిని అనుభవించకపోతే, ఆయన సన్నిధిలో నీవు నిలబడకపోతే నీవు దేవునికి ఏర్పాటు చేయబడిన జనాంగము కాదని నీవు నిర్ధారణ చేసుకోమని మనవి చేస్తున్నాను. తృష్ణ కలిగి ఉన్న హల్లెలూయా. దేవుడు వారికి కలిగించిన ఉజ్జీవం ఆది అపోస్తుల మీద దేవుడు కుమ్మరించిన ఆత్మ ఈ రోజు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆది అపోస్తుల మీద కుమ్మరించిన అదే ఆత్మను తిరిగి రెండింతలుగా, మూడింతలుగా, వెయ్యింతలుగా కుమ్మరిస్తూనే ఉన్నాడు. కానీ గ్రహించలేని వారు చాలా మందిగా ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గ్రహించలేని వారిగా ఉన్నారని దేవుని ఆత్మ నాతో మాట్లాడుచూ ఉంది. ఉజ్జీవం నీలో ఉండాలి. బలముగా వీచే గాలి వలె నీ ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ నీలో పని చేస్తూ ఉండాలి. నీ దేహం దేవుడికి దేవాలయం అని నువ్వు గ్రహించాలి. దేవుడి ఆత్మ నీలో నివసిస్తూ ఉందని నువ్వు ఆనందించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించు, ఆలోచించు. దేవుని ఆత్మ నీలో నివసిస్తుందని తెలుసుకో. ఆయన ఆత్మ నీలో నివసిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడిగా నీలో నివసిస్తూ ఉన్నాడని నువ్వు గమనించు, తెలుసుకో. ఆయన నీలో నివసిస్తూ ఉన్నప్పుడు నువ్వు బలవంతుడవని, నీలో ఉజ్జీవం ఉన్నదని, నీలో శక్తి ఉన్నదని, నీలో అనేకమైన గొప్ప కార్యములు ఉన్నవని నువ్వు మరచిపోవద్దు. ఆనాడు అపోస్తులు, ఆనాడు శిష్యులను దేవుడు ఆదరించినట్లుగా మేడగది అనుభవంలోనికి దేవుడు నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరచిపోవద్దు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మేడగది అనుభవంలోనికి నువ్వు రావాలి. నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి. ఆయన బలముగా వీచి గాలి చేత నిన్ను తాకుతాడని నువ్వు మరచిపోవద్దు. ఆయన నింపుచూ ఉన్నాడు. కానీ కొత్తగా నువ్వు ఉన్నావేమో. దేవుని యొక్క శక్తి చేత నిన్ను తాకుచూ ఉన్నాడు. He's filling every part.
ప్రతి ఒక్క పాత్రను ఆయన నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. పనికిరాని పాత్రగా నేనున్నప్పుడు దేవుడు నన్ను నింపుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను బలముగా వాడుకునబోచు ఉన్నా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందులో ఇటు దినమును చూడకుండా ఉన్నా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ఆయన శక్తిమంతుడైన, ఆయన శక్తివంతుడై ఉన్నా, ఆయన బలాఢ్యుడై ఉన్నా. మాట్లాడవచ్చు ఆయన బలవంతుడై ఉన్నా, శక్తివంతుడై ఉన్నా, ఆయన సన్నిధిని మనల్ని నిలబెట్టచ్చు ఉన్నాడు. కృపాక్షేమములను కలుగ చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా వందనం. బలముగా నీ మందిరములో సన్నిధిలో నీ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఒక్కసారి స్తోత్రం చెప్పు. ఒక్కసారి దేవునితో ప్రభువా నాలో నీవు నివసిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, నాలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు, నా దేహము నీకు దేవాలయంగా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానని చెప్పు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఉజ్జీవం నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కృప, ఆయన కృప, ఆయన కృప, కేవలం ఆయన కృప. బ్రతుకుచూ ఉన్నాము అంటే కేవలం ఆయన కృప. His grace, His power, His love, ఆయన ప్రేమ, కృప, బలము, శక్తి. అందుకే నీవు నేను బ్రతుకుచూ ఉన్నా, అందుకే నీవు నేను నివసిస్తూ ఉన్నా, అందుకే నువ్వు నేను దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నా. హల్లెలూయా. గుర్తుంచుకోరా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, నువ్వు ఆలోచించు. ఎందరో ఈ రోజు చూడకుండా మరణించిన వారు లేరా? నువ్వు నేను సజీవ లెక్కలో అంటే దేవునికి నీతో నాతో పని ఉందని నువ్వు గమనించలేవా? దేవుడు అంటున్నాడు, ఆ ఇల్లంతా నిండినది. దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది, ఇల్లంతా నిండిపోయిందంట, ఆ గాలి చేత నిండిపోయిందంట. మన ఇంట్లో గాలి ఉంటుందా? మన ఇంట్లో ఉబ్బరం ఉంటుంది కానీ, మన ఇంట్లో ఉక్కపోతూ ఉంటుంది కానీ మన ఇంట్లో గాలి ఉంటుందండి? బలమైన గాలి చేత ఆయన నీ గృహాన్ని నింపుతూ ఉన్నాడు. ఆకాశం నుండి అకస్మాత్తుగా గాలి, బలమైన గాలి వీచి సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఆ మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 10 రోజుల నుండి. ఆ 10 రోజుల అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్, ఆ మేడగది అనుభవము వాళ్ళు అనుభవించి ఉన్నారు. మరి నువ్వు నీ కుటుంబము ఎంతగానో అనుభవిస్తూ ఉన్నారు? ఎంత ఉజ్జీవముతో నీ కుటుంబం నడుస్తూ ఉంది? ఎంత ఉజ్జీవంలో నువ్వు ఉన్నావు? నీకు బాధ కలగానే నీలో ఉన్న ఉజ్జీవం చల్లారిపోతుంది, నీలో ఉన్న మంట చల్లారిపోతుంది, నీలో ఉన్న ఆశ చచ్చిపోతుంది, నీలో ఉన్న ప్రతి కోరిక చచ్చిపోతుంది. హల్లెలూయా. యు మస్ట్ హావ్ అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరికి, మీలో ప్రతి ఒక్కరికి కూడా మేడగది యొక్క అనుభవం మీలో ఉండాలి. మీలో మేడగది యొక్క అనుభవం ఉన్నట్లయితే దేవుని యొక్క ఉజ్జీవం, రానున్న దినాలలో ఉజ్జీవం మరింత ఎక్కువ రెట్లుగా గొప్పగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి మీరు సిద్ధముగా ఉన్నారని దేవునికి తెలుస్తుంది. మీరు సిద్ధముగా ఉన్నట్టుగా దేవునికి తెలియపరచబడుతూ ఉంది. మీరు ఆసక్తి కలిగి ఉన్నారని, మీరు దేవుని యొక్క మంట చేత మండుచున్నారని, దేవుని అభిషేకం నేను నింపబడుచుందని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్.
దేవుడు సెలవిస్తూ ఉంది, నీ ఆత్మ సెలవిస్తూ ఉంది. ఇదిగో ఉజ్జీవం మీలో లేకపోతే ఎందరో చల్లారిపోతున్నారు. ఉజ్జీవం చల్లారిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీలో ఉన్న మంట అగ్ని చల్లారిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మహాశ్రమలు అనుభవించే కాదు మరీ దగ్గరలో ఉన్నది అని దేవుని ఆత్మ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ సెలవిస్తూ ఉన్నాడు. మహాశ్రమలు అనుభవించే కాలం దగ్గరలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అగ్ని జ్వాలలు నీలో నింపబడాలి. అగ్ని జ్వాలలు నీ మీద రావాలి. అగ్ని నీలో మండాలి. నీవు మండుతూ అనేకులు మండించాలి. నీవు వెలిగింపబడిన వారమై ఉండాలి. దేవుని ఆత్మ సమయిస్తుంది, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని. నిన్ను చూసి అనేకులు వెలిగించబడాలి. నీ వెలుగులకు అందరూ ఆకర్షితులు అవ్వాలి. నీలో కనబడుతున్న వెలుగు అనేకులను ప్రకాశింప చేయాలి. ఆ వెలుగు అనేకులను బ్రతికించాలి. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చి ఇదిగో నీలో ఉన్న వెలుగు నన్ను బ్రతికిస్తూ ఉందని సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో నీలో ఉన్న వెలుగు నాకు కావాలని అనేకులు ఆకర్షితులై వచ్చి నిన్ను అడగాలి. అటువంటి అగ్ని నీలో ఉండాలి. అటువంటి అగ్ని మంట నీలో మండుచు ఉండాలి. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచున్నట్లుగా సమూయేలు ప్రవక్త బలిపీఠము యొద్ద పండుకొని ఆ దీపము కొండెక్కమునికి మునిపే, ఆరిపోక మునిపే ఆ బలిపీఠము మీద దీపము వెలిగించు వారి వలె ఉన్నారు. అదే విధముగా రోజులు గడుచుచున్న కొద్దీ, సంవత్సరములు వెలుగుచున్న కొద్దీ గుర్తుంచుకో, నీవు వెలిగించబడుతూనే ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడుతూనే ఉండాలి. ఇంకా రెట్టింపు విజయముతో, రెట్టింపు సంతోషముతో, రెట్టింపు ఆనందముతో నువ్వు నేను నింపబడాలి. గొప్ప కార్యం చేయాలి. ఆయన అభిషేకము చేత నింపబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని నాలికలు నీ మీద విభాగింపబడి ఆయన అగ్ని నీలో ఉన్నప్పుడు అనేకులను నువ్వు మండిస్తావు. నువ్వు చల్లారిపోవు. నువ్వు రుచికరముగా మారుతావు. నువ్వు సప్పగా ఉండవు. దేవుని అభిషేకం నీలో నింపబడుతూ ఉందని మరచిపోవద్దు. దేవుని అగ్ని నీలో ఉందని నువ్వు ఎన్నటికీ మరచిపోవద్దు. గుర్తుంచుకో, 3 రకముల బాప్తిజములు ఉన్నాయి. నీటి బాప్తిజమం, ఆత్మ బాప్తిజమము, అలాగే అగ్ని బాప్తిజమము. ఈ 3 ఉన్నాయి. ఆత్మచేత బాప్తిజం పొందాలా? నువ్వు అగ్ని చేత శుద్ధ సువర్ణముగా నువ్వు మారాలి. నువ్వు మారకపోతే ఎవరు నీకు విలువనివ్వరు. ఎవరు నిన్ను కొనలేరు. ఎవరు నిన్ను చూడలేరు. ఎందుకో తెలుసా? నువ్వు అపరిశుద్ధతలో ఉన్నావు కాబట్టి, నీలో మోసం మలినం ఉంది కాబట్టి, నువ్వు అగ్ని చేత కాల్చబడినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణముగా మార్చబడతావు. అందుకే దేవుని యొక్క ఆత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వాడినప్పుడంట, వారి మీద పడినప్పుడంట, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు అన్య భాషలు మాట్లాడుటకు దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళు మాట్లాడసాగిరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని కృప విస్తరిస్తూ ఉంది. దేవుని ఆత్మ విస్తరిస్తూ ఉంది. ఇదిగో ఆయన కార్యములు జరుగుతూ ఉన్నవి. గొప్ప కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో నశించి ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని నీకు నాకు తెలుసా? దేవుని యొక్క అగ్ని విభాగింపబడి నాలుకలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు నీ మీద నా మీద ఊరాలి ఉన్నాయని తెలుసుకో. మేలుగలి అనుభవంలో నీకు త్వరగానే ఉన్నా. మేలుగలి అనుభవంలో నువ్వు ఉండాలి. నువ్వు నీ కుటుంబము అనుభవించాలి. ఎందుకంటే నువ్వు మండుచు అనేకులను మండించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసి ఉన్నాడని నువ్వు మరచిపోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా,
చెప్తున్నాడు. అయితే పొందుకో పరిశుద్ధాత్మ ఉంది. పౌలు అడుగుతున్నాడు, డిడ్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా అని అడిగినప్పుడు, లేదయ్యా, ఆ మాట వినలేదు, ఆ మాట మాకు తెలియదు. అయితే పొందుకో. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, ఆయన ఏక దేవుడే, ఏకత్వములో ఇదిగో త్రిత్వము కలిగిన వాడు, ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడని నువ్వు గ్రహించు. ఇదిగో ఈ ప్రత్యక్షత నీ ఎదుట ఉంచబడుతూ ఉంది. అనేకులు నిన్ను చూసి, ఇదిగో ఇతడు దేవుని కుమారుడు, ఇతని యందు దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు, ఈయన యందు దేవుడు ఎంతగానో తండ్రి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు, ఇతని ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యములు జరుగుతూ ఉన్నది, ఇతనికి దేవుడు వాక్యము ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది, దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు దేవుడు ఇతనికి ఇస్తూ ఉన్నాడు అని నువ్వు గమనించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉందని నువ్వు తెలుసుకోరా ప్రియ స్నేహితుడా. గొప్ప కార్యము చేస్తున్నా. నువ్వు నేను ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఉజ్జీవపరచబడాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఉజ్జీవాన్ని పొందుకో. నీలో ఉన్న ఉజ్జీవాన్ని చల్లార్చుకోవద్దు, నీలో ఉన్న అగ్నిని చల్లార్చవద్దు. ఎందుకంటే రానున్న దినములలో ఇదిగో అబద్ధపు క్రీస్తు వస్తూ ఉన్నాడు. అతని ఎదుట నువ్వు చల్లపరచబడకూడదు. ఎందుకంటే నిజమైన యేసు క్రీస్తుని ప్రకటించిన వాడుగా నువ్వు నేను ఉండాలి. ఆయనకు ఆత్మసాక్షులుగా మిగిలిపోవడానికి నువ్వు నేను సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. నువ్వు నేను చల్లార్చబడవద్దు, మండుతూ ఉండాలి. మనం మండుతూ ఉండాలి, మనం మండుతూ ఉండాలి. అనేకులను మన్నించాలి. హల్లెలూయా. జీవజలపు నదుల ఊటలు మనలో నుండి బయటికి రావాలి. అనేకులకు జీవింపచేసే మాటలను బోధించాలి. నువ్వు నేను ప్రకటించాలి. దేవుడు నాతో మాట్లాడిన విధముగా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నది నేను కాదు, నాలో ఉన్న ఆత్మ నీతో మాట్లాడుచు ఉన్నాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడు కాదు. నీ వల్ల అనేకులు దేవుని సన్నిధిలోని వచ్చినట్లు ఆకర్షితులు చేయడానికి నీలో ఒక ప్రత్యేకమైన వెలుగు వారు నీలో చూడాలి. ఆ వెలుగే దేవుని యొక్క వాక్యం, ఆ వెలుగే దేవుని యొక్క ఆత్మ, ఆ వెలుగే దేవుని యొక్క కృపావరాలు, ఆ వెలుగే దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి నీలో ఉండాలి. నేను నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్న మాట నిన్ను తాకి నిన్ను పరవశింప చేయాలి. నిన్ను దేవుని యొక్క ఆత్మను ఆరాధించు. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఆయనను తండ్రి దేవుని ఆరాధించుటకు నిన్ను ప్రేరేపించాలి. మర్చిపోవద్దు మేడగది అనుభవం. నువ్వు నీ కుటుంబంలో జరుగుతున్న ఈ ఆరాధనను మర్చిపోవద్దు. ప్రకటించే అనేకులకు దేవుని వాక్యం, ప్రకటించే అనేకులకు దేవుని సువార్తను, ప్రకటించు దేవుని యొక్క సన్నిధిని. ఓ ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడని అనేకులకు ప్రకటించు. ఆయన ఆత్మించు వాళ్ళని బట్టి కన్నులు గలవాలని నువ్వు ప్రకటించు. దేవుని సన్నిధిని అనుభవింపచేయి. నువ్వు అనుభవించు. హల్లెలూయా. మనకు లేని అనుభవం ఇతరులకు ఎలాగ నేర్పుతామండి? మనకు లేని అనుభవం, మనకు తెలియని రుచి వాళ్ళని తినమని ఎలా చెప్తాం? మొదటగా నీవు రుచి చూడు. మొదటగా నీవు రుచి చూసి ఆ రుచిని మరొక అనేకులకు ఆ రుచిని చూపించు. నీ మాటల్లో చూపించు, నీ క్రియలో చూపించు, నీ ప్రవర్తనలో చూపించు, నీ బిహేవియర్లో చూపించు, నీ క్యారెక్టర్లో, నీ పరివర్తనలో చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవం మీద ఉండాలి. రానున్న దినాలలో నీ ఉజ్జీవం రెట్టింపుగా కావాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి చంటి బిడ్డల వల్లే, చిన్న పిల్లల వల్లే, లేడి పిల్లల వల్లే గంతులు వేస్తూ దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి సిద్ధపడుతున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆది కాలంలో మాట్లాడుచూ ఉన్నాడు. మలాకి గ్రంథం వరకు కూడా ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడుగా మాట్లాడుచూ ఉన్నాడు. ఆది కాండములో నీకు ఆగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నదని, ఈరోజు నీ కొరకు ఆయన ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయన నీ కొరకు అల్లాడుచున్నాడని మర్చిపోవద్దు. ఆయన నీ కొరకు అల్లాడుచు ఉన్నాడని మర్చిపోవద్దు. నువ్వు ఉజ్జీవం పొందాలని మర్చిపోవద్దు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే ఉజ్జీవం నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని యొక్క ఆత్మ నీలో
ప్రైజ్ గాడ్. దేవుడికి వందనాలు, దేవుడికి వందనాలు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు నేను అనుభవించాల్సిన విషయం, నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం అండి. అంశీ దినముల యందు ఆత్మను అందరి మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడు కుమ్మరించడం మొదలు పెట్టాడు. నువ్వు నింపబడాలి. నువ్వు నింపబడినప్పుడు దేవుని యొక్క పరిపూర్ణతలో నీకు వస్తావు. అప్పుడు నీలో వచ్చి రెట్టింపు అవుతుంది. కొన్ని లోతులు ఉంటాయి, పాదాల కొలత, మోకాళ్ళ లోతులు, నడుము వరకు, ఇక్కడ వరకు మునిగిపోయే వరకు ఆయన అభిషేకంలో మునిగిపోవాలి. ఆయన ఆత్మలను మునిగిపోవాలి. ఆయన సన్నిధిని అనుభవించాలి. తన నడినెత్తి వరకు కూడా నువ్వు మునిగి తేలుతూ ఉండాలి. హల్లెలూయా. ఆయన అభిషేకం, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నతలో నువ్వు మునిగి తేలుతూ ఉండాలి. ఇదిగో నువ్వు కొంతవరకే ఉన్నావా, అది నీ లిమిటా కాదు, అక్కడ వరకు నీ స్థాయి కాదు. నువ్వు ఎదుగుతూ ఉండాలి. నువ్వు జీవింప చేయాలి. అనేకులను నువ్వు జీవపరచాలి. నిరాశపడు వారికి ఇదిగో యేసు గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక మాట చెబితే వాళ్ళు తేలి చూస్తారు. వాళ్ళు నీ వైపు కనులైతే చూసి నిజముగా యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా? అవును బ్రదర్, యేసు ప్రభు నేను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు నేను ప్రేమిస్తూ ఉన్నాడని ఒక మాట చెబితే చాలు. మరి ఆశ రెండంతలుగా రెట్టిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును. నువ్వు పాదల లోతు వరకే చూడద్దు, నువ్వు మోకాల వరకే చూడద్దు. నువ్వు నిండా మునిగిపోవాలి. నిండుగా దేవుని ఆత్మచేత నింపబడాలి. ఇదిగో ఖాళీ పాత్రగా ఉన్న నువ్వు నేను దేవుని పాత్రగా నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని శక్తి చేత నింపబడాలి. దేవుని అద్భుతమైన ప్రేమ చేత నింపబడాలి. అది పూర్ణమైన ప్రేమ. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడసాగారంట చాలా మంది. ఈరోజు అన్య భాషలు అంటే ఏంటి? అన్య భాషలు లేవు, కొంతమంది అద్భుత కార్యాలు లేవు, అద్భుతాలు లేవు. దేవుడే సెలవిస్తున్నారండి, దేవుడే మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? మీరు నాకంటే ఇంకెక్కువ గొప్ప కార్యాలు చేస్తారని. దానికి ఏమని పేరు ఉందో తెలుసా? ఇప్పుడు ఈరోజు ఏమంటారో తెలుసా? అబ్బా వీళ్ళంతా వీళ్ళంతా డూప్లికేట్. అది వేసే కాలంలో అయిపోయినాయి. నువ్వు దేవుడు వాక్యాన్ని చదువుతున్నట్లయితే నువ్వు గమనించిన ప్రియ సోదరుడా, నా సోదరి గమనించు. దేవుడు నువ్వు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తావు, నేను చేసిన దానికంటే మీరు అత్యధికంగా చేస్తావు. సృష్టి వరకు పరిమితం అయిపోయినాయా అంటే అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు కాదా? పిచ్చి ఆలోచన. ఈరోజు రేపు నిన్న మొన్న ఒకే విధంగా దేవుడు ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని ఆయన సృష్టిని సృజించినది మొదలుకొని ఈ సృష్టి అంతము వరకు కూడా ఒకే రీతిగా ఉండువాడే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారండి అద్భుతాలు లేవని? ఎవరు చెప్పారండి స్వస్థతలు లేవని? ఎవరు చెప్పారు దేవుడు కార్యాలు చేయడని? ఎవరు చెప్పారు? దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు నాకంటే అత్యధికమైన గొప్ప కార్యాలు చేస్తారని. నాకంటే కూడా అత్యధికమైన గొప్ప కార్యాలు చేస్తారు. మరణించిన వారిని తిరిగి లేపుతారని, వ్యాధిగ్రస్తులను శాపగ్రస్తులను మీరు విడుదల చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఇవి లేవు అవి లేవు అంటారండి. అగ్ని చేత నింపుతాడు దేవుడు. ఈ పరలోకపు అగ్ని నీలో లేకపోతే, ఈ పరలోకపు ఉజ్జీవం నీలో లేకపోతే, ఈ పరలోకపు నిరీక్షణ నీలో లేకపోతే నువ్వు నరకాగ్ని గుండంలో వేయబడుతున్నా. బెదిరించడం లేదు, హెచ్చరిస్తూ ఉన్నా. ఎవరిని భయపడడం లేదు, ఉన్నది బోధిస్తూ ఉన్నా. దేవుని ఆత్మ చేత నింపబడి బోధిస్తూ ఉన్నా. మాటలు విని నేను ఆలోచించి దీని ప్రకారం నడిచిన వారు ధన్యులు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యంలో నేను చేస్తాను, నువ్వు కూడా చేయాలి. దేవుడే వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడా తండ్రి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా కుమారుడు పరిశుద్ధాత్ముడు జరిగిస్తూ ఉన్నా. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నా. నువ్వు కూడా నేను కూడా నెరవేర్చాలి. ఇది తండ్రి చేత లిఖింపబడిన వాక్యాలే కదా.
ఈ పరిశుద్ధ గ్రంథమే కదా, దేవుని యొక్క వాక్యమే కదా. దేవుని యొక్క వాక్యం సత్యం కాకుండా పోతుందా అండి? దేవుని వాక్యం నిరర్థకం అయిపోతుందా అండి? అన్య భాషలైనా నిలిచిపోవచ్చేమో కానీ ప్రేమ శాశ్వతం అన్నాడు. ఆ ప్రేమే ఈ మాటలో రాయబడి ఉంది. యేసు ప్రభు ప్రేమ, కలువరిలో మరణించిన ప్రేమ, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన ప్రేమ, అది పరిపూర్ణమైనది కాదా? దేవుని ప్రేమ పరిపూర్ణమైనది కాదా? అంటే దేవుని క్రియలు పరిపూర్ణమైనవి కావా? అయితే తెలుసుకో, పరిశీలించి పరిశోధించి దేవుని తెలుసుకో. ఎవరో చెప్పారు, బ్రదర్ ఇవన్నీ ఏమంట కాదు, నువ్వు తెలుసుకో, నువ్వు గమనించు, నువ్వు ఆలోచించు, నువ్వు తెలుసుకో. ఇవన్నీ నేను నమ్మను బ్రదర్, నువ్వు నీ నమ్మకంతో మాకు పని లేదు. నువ్వు దేవుని నమ్ము, ఎందుకంటే దేవుని నమ్మితే నువ్వు ఇవన్నీ నమ్ముతావు. హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. దేవుని సన్నిధిని అనుభవించు. దేవుని కృపలో నువ్వు నేను ఉండాలి కదా. ఆయన కృప లేనిదే మన క్షణం మనం బ్రతకలేదా? అవునా కదా? చాలా మంది పాడుతున్నారు పాట, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నేను జీవించలేనయ్యా అని. మరి ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ ఈరోజు మీలో ఉన్న ఉద్యోగం ఎందుకు చల్లారిపోయింది? పెట్టిందా? ఎందుకు మీలో ఉన్న ఉద్యోగం తగ్గిపోతూ ఉంది? ఎందుకు నీలో ఉన్న మంట చల్లారిపోతుంది? ఎందుకు నీలో ఉన్న ఆవేశం, ఆ పరిశుద్ధాత్మ ఆవేశం ఎందుకు తగ్గిపోతుంది? చెప్పండి, ఎందుకు తగ్గిపోతుంది? తగ్గిపోవద్దు. నీలో ఉన్న ఆవేశం తగ్గిపోవద్దు, నీలో ఉన్న అగ్ని తగ్గిపోవద్దు, చల్లారవద్దు. నువ్వు చల్లారపోవద్దు, నువ్వు చల్లారచుకునే పనులు చేయవద్దు. దేవుని ఆత్మ చేత ఇది ఆత్మోరిస్తే ఆయన పరిశుద్ధ ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. Filling with the Holy Ghost, Holy Spirit. ఆత్మ చేత అత్యానంద భరితులమై నువ్వు నేను ఉండాలి. నువ్వు నేను ఉజ్జీవము అనేకులను ఉజ్జీవపరచాలి, అనేకులను లేవనెత్తాలి, అనేకులను నిలబెట్టాలి, అనేకులని వాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ ద్వారా అనేకులను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా అనేకులను రక్షిస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పే సువార్త ద్వారా వారికి నిత్య జీవములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపుచు ఉన్నాడు. అన్ని భాషలు మాట్లాడండి. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పౌలు అన్య భాషలు మాట్లాడినట్టుగా ఉన్నాం. అందరికీ ఎక్కువగా పౌలు దేవుణ్ణి ఆరాధించిన వాడుగా ఉన్నాం. ప్రత్యక్షతలు, పౌలుకున్న ప్రత్యక్షతలు ఈ లోకంలో యేసు ప్రభు పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షతలు ఎవరికి లేదు. ఎవరికి ప్రత్యక్షతలు అంత గొప్పగా పౌలుకి ఇచ్చినట్టుగా ఇవ్వలేదు. అదే ప్రత్యక్షత దేవుడి ఈరోజు నీకు అర్పిస్తున్నాడు. అన్య భాషలు మాట్లాడడానికి ఆపేక్షించండి, గొప్ప కార్యము చేయడానికి మీరు ఆపేక్షించండి. ఒకరినొకరు సహించుకోనండి, ఒకరినొకరు ప్రయాసపడుతూ సహించుకోనండి, ఒకరినొకరు సమాధానం కలిగి జీవించండి, ఒకరినొకరు ప్రేమించండి. దేవుని యొక్క ప్రత్యక్షతే ఏ మాట సొంతంగా ఈ మాటలో చెప్పలేడు. ఎందుకంటే మనిషి స్వార్థజీవి, స్వార్థపూర్వక బ్రతుకు వాడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధంగా ఉన్నవాడు. ఆయన ప్రేమ నీలో నాలో ఉన్నప్పుడు మనం ఉజ్జీవపరచబడతాం. మనము పునరుత్థానం, ఆ శక్తిని మనం పొందుకుంటాం. యేసు ప్రభు ఆత్మ నీలో ఉంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు. ఆ మేడగది యొక్క అనుభవంలో నువ్వు నేను ఉండాలి. మేడగది అనుభవంలో నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. మేడగది అనుభవంలో నువ్వు నేను ఉండాలి. నువ్వు నీ కుటుంబం మేడగదిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధతలో నువ్వు నేను ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన కృపలో నిరంతరం నివసించాలి. ఆయన ఆత్మ చేత బలపరచబడాలి.
మహోన్నతుడైన దేవుడైన మహా గొప్ప కార్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి మనం అనుభవించాలి. దేవుని యొక్క కృపలో మనం ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో మనం బాప్తిలో పొందుకోవాలి. అటువంటి ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఆశీర్వదించుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు తెలుసా? నీ ప్రాణాత్మ శరీరమును దేవునికి సర్వాంగ హోమములుగా నువ్వు సమర్పించినప్పుడు, దేవుని వైపు నువ్వు తిరిగి చూచినప్పుడు, దేవుని వైపు తిరిగి చూచి నువ్వు నీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నిన్ను ఉద్యోగముస్తాడు. రెట్టింపు శక్తి చేత నిన్ను నింపుతాడు. రెట్టింపు అనుభవంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరచిపోవద్దు. మేడగది అనుభవం నువ్వు మరచిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని కృప నిన్ను నన్ను దర్శిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధి నిన్ను నన్ను తాకుతూ ఉంది. ఆయన ఆత్మ నిన్ను నన్ను తాకుతూ ఉంది. కృప, ఆయన కృప, ఆయన కృప నిన్ను నన్ను బలపరుస్తూ ఉంది. ఆయన వాక్యం ఆదరణకర్త నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన అగ్ని మనలో ఉండాలి. నువ్వు నేను మేడగది అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి నువ్వు నేను అనుభవించాలి. ఆమేన్. ఎవరు దర్శనాలు చూస్తారు, అన్య భాషలు మాట్లాడతారు, వృద్ధులు కళలు కంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీలో దేవునితో మాట్లాడుకొని ఎన్ని రోజులవుతుందో, మీరు దేవుని సన్నిధిని అనుభవించి ఎన్ని రోజులు అవుతుందో, దేవుని యొక్క కృపను చూసి ఎన్ని రోజులు అవుతుందో, దేవుని ఆనందం, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించి ఎన్ని రోజులు అవుతుందో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో, నా ప్రియ సహోదరి సహోదరుడా గమనించు. నువ్వు చల్లారిపోతున్నావేమో, నీలో ఉన్న ఆశ చచ్చిపోతుందేమో, నీలో ఉన్న కోరిక చచ్చిపోతుందేమో, దేవునితో గడపాల్సిన సమయం దేవునికి నువ్వు ఇవ్వడం లేదేమో. ఆలోచన చేయి. ఆయన ఎంతో ఆశ కలిగినాడు. ఆయన ఎంతో తృప్తి కలిగి జీవించు. ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించు. నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఓ దేవుడు అద్భుతమైన కార్యం చేస్తూ ఉన్నాడు. ఓ మేడగది అనుభవంలోనికి, అనే భాషలో మాట్లాడు అనుభవంలోనికి, ఆయన కృపా వరములు రుచి చూసే అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా నిన్ను నన్ను ఆ విధంగా ప్రేరేపించారు, కానీ దేవుని యొక్క ఆత్మ నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంది. దేవుని యొక్క సత్యమైన సువార్త బోధిస్తూ ఉన్నారు. చాలా మంది మీరు గ్రహించలేకపోతున్నారేమో, గ్రహించండి. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నారని మరచిపోవద్దు. మరచిపోకండి. దేవుడు గొప్పవాడు. దేవుని వాక్యాన్ని చదివి ఎన్ని రోజులు అవుతుందో, దేవునితో మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుతుందో, దేవుడు నేను ఆశపడుతున్నాను, ఉజ్జీవపరచాలని ఆశపడుతున్నా. నువ్వు ఉజ్జీవాన్ని పొందుకోవచ్చు. యూ షుడ్ హావ్ ఎ రివైవల్ టుడే. పునరుజ్జీవనం నీలో ఉండాలి. యూ షుడ్ హావ్ ద మర్సీ, యూ షుడ్ హావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప జాలి నీ మీద ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ వందనాలు అయ్యా. నన్ను నింపినావు, నీకు వందనాలు. నన్ను నింపినందుకు వందనాలు. చెప్పండి, నన్ను నింపుతున్నావు ఈ రోజు నుండి. అయ్యా, ఈరోజు ఇంత చక్కని మాట నువ్వు నాతో మాట్లాడావు, నన్ను నింపుతున్నావు, నీకు వందనాలు వచ్చావు.
అని చెప్పి ఈరోజు నా స్థితిని మార్చామని చెప్పి ఈరోజు నీ కృపను చూపించావు అని చెప్పి ఈరోజు దేవుడితో మాట్లాడు, ఒక మనుషులతో కాదు, దేవుని ఆత్మచేతలో మాట్లాడు, మనిషి స్వభావంతో కాదు. దేవుని సన్నిధిని గమనించి ఆయన కృపలు మనము వర్ధిల్లాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు మనం అంటున్నావు తెలుసా? నువ్వు నేనే ఆయన రాజుకు వారసులమనే మర్చిపోగలదు. దేవుని ప్రజలు దేవుడు అంటే తెలిసిన ప్రజలు మాత్రమే అర్హత. దేవుడు అంటే తెలియని వారికి కాదు. నువ్వెంత మంచోడిపోయినా, నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా, దేవుడు అంటే ఎరగని వారికి మోక్షం లేదు, పరలోక రాజ్యం కాదు. దేవుడు అంటే తెలిసిన వారికి, అసత్య స్వరూపుణ్ణి కలుసుకున్న వాడికే. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతుంది. ఒక గొప్ప రాజ్యంలో నిన్ను ఒక వారసునిగా ఉంచాలని ఆశపడుతుంది. నీవు నిరీక్షణ కలిగి జీవించమని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందరో ఉన్నారు, ఎందరో నశించారు, ఎందరో పోయారు, ఎంతోమంది దొంగలు ఉన్నారు, ఎంతోమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మాలిన్యంతో నిండిన వారు ఉన్నారు. కానీ ఇదిగో అటువంటి వారి దేవునికి కావాలి. నీ ద్వారా, నీ మాదిరి ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వారు మార్పు చెందాలి. ఒకసారి అయినా మార్గంలో నువ్వు నడిచి అనేకులు నడిపించాలి. ఒక అగ్ని చేత మన్నించబడి నువ్వు అనేకులను మండించాలి. నువ్వు మండుతూ అనేకులను మండించాలి. నువ్వు ఉజ్జీవపడుతూ అనేకులను ఉజ్జీవపరచాలి. నువ్వు లేస్తూ అనేకులను లేపాలి. నువ్వు బలపడుతూ అనేకులను బలపరచాలి. ఆ బలం, ఆ అగ్ని ఎందులో ఉందో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని వాక్యం ద్వారా దేవుని మాటలు మాట్లాడబడుచు ఉన్నాయి. మరచిపోకండి. మేడగది అనుభవం ఆది అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మ ఈరోజు నీ మీద, నా మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మ నీ మీద, నా మీద కుమ్మరించబడుతుంది. నీ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నీ ఇంట్లో ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందని నువ్వు నమ్మినట్లయితే నమ్మవానికి సమస్తము సాధ్యముగా చేయబడుతూ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుడు మహా అద్భుతం చేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక ఒక చిన్న ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నీ పాదముల సముఖంలోనికి వస్తున్నా. క్షేమమును కలుగ చేసిన వాడు నీవు, ఉజ్జీవపరచు వాడు నీవు, మమ్మల్ని నింపువాడు నీవు, నీ ఆత్మచేత బలపరిచిన వాడు నీవు. నీకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావం అర్పిస్తున్నావు. నీకే వందనములు చెల్లిస్తున్నాను. విడుచున్న వారందరికీ కూడా నీ ఆత్మచేత మీరు దీవించినందుకు, ఆశీర్వదించి గొప్ప చేసినందుకు నీకు వందనాలు. చూస్తున్న వారిని మీరు దీవించినందుకు వందనాలు. ఇదిగో ప్రభు, ఇక్కడ కూడి ఉన్న వారిని, ఇదిగో ప్రభు, ఎవరైతే నీ మాటలు విని ఉన్నారు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప చేయాలి. ఇదిగో నీ దాసుడనైనా నేను నన్ను జ్ఞాపకం చేస్తాను. నీ పాద దాసుడనైనా మీరు జ్ఞాపకం చేస్తాను. నన్ను దీవించండి, బలపరచండి. అని ప్రభు, నన్ను బలపరిచినందుకు, దీవించినందుకు, ఇంకా నువ్వు ప్రభు రెండంతో ఆత్మ చేత నన్ను నింపి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కరోనా వ్యాధి నుండి, వైరస్ నుండి మాకు విడుదల ప్రకటించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. త్వరగా విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఇదిగో క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అని ప్రభు, వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరిని అని ప్రభు విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ యు.